ఈ పగవాడికి కూడా రాకూడదనిపించే కష్టం ఆ కుటుంబానికి వచ్చింది. కళ్ల ముందు ఐసీయూలో కన్నబిడ్డ ఉంది, శరీరానికి ప్రాణం ఉంది, కానీ మెదడు మాత్రం పని ఆపేసింది. ఆమెను చూసి కన్నీళ్లు పెట్టుకునే కళ్ళు తప్ప ఆమె కళ్ళు తెరిచి చూసే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవైపు హోప్లెస్ అన్నట్టుగా చెబుతున్న వైద్యులు, మరోవైపు మిగిలి ఉన్న చిన్న ఆశతో మళ్ళీ కూతురు కళ్ళు తెరవకపోతుందా, ఏ దేవుడైనా కరుణించి అద్భుతం చేయకపోతాడా అన్నట్లు తల్లిదండ్రుల ఆశ. ప్రస్తుతం సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది ప్రియాంక. ఆ ఆసుపత్రికి చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో వచ్చేవాళ్లే, కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధల కంటే ప్రియాంక కుటుంబం పడుతున్న వేదనకే చలించిపోతున్నారు. ఆమె బతకాలని అందరూ ప్రార్థిస్తున్నారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ప్రియాంక ఆరోగ్య పరిస్థితి మాట్లాడడానికి ప్రియాంక తండ్రి వెంకటేష్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏం చెప్తున్నారు డాక్టర్? ప్రస్తుతం ప్రియాంక కండిషన్ ఎలా ఉంది? ప్రస్తుత కండిషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంది సార్, చాలా దారుణంగా ఉంది. హోప్స్ అయితే ఏం లేవని చెప్తున్నారు సార్ వాళ్ళు. మేము ఇంకా ప్రయత్నం చేయండి, ఇంకా ఏ రకంగా ప్రయత్నం చేస్తే ఏమన్నా బతుకుతుందో అని ఒక ఆశతో ఉన్నాం సార్. బ్రెయిన్కి సంబంధించిన టెస్ట్ ఒకటి ఇంకా ఫైనల్గా ఒకటి చేస్తామంటున్నారు. సోడియం లెవెల్స్ కొంచెం ఇంకా 160 దాకా ఉన్నాయి, ఇంకొంచెం తగ్గితే ఆ టెస్ట్ చేయొచ్చు అన్నారు. ఏమన్నా 1% అన్న హోపు ఉందా లేదా అని చెప్తాము. 1% హోప్ ఉంటే కూడా ఎలాగైనా కాపాడే ప్రయత్నం చేయమని చెప్పి మేము అడుగుతున్నాం సార్. వాళ్ళైతే హోప్ అయితే ఏం లేనట్లే చెప్తున్నారు సార్. ఇక్కడ ఇద్దరు తాగుబోతుల ఆవేశం మీ కూతురు బలైంది, ఎక్కడ బలమైన ఇంజురీస్ తాకాయి, డాక్టర్లు ఏం చెప్తున్నారు సార్? ఇది బ్యాక్ బ్రెయిన్ ఉంటుంది కదా సార్, ఈ సైడు వెహికల్ ఎక్కింది సార్. ఎక్కినప్పుడు ఈ ఫేస్ బోన్స్ అంతా లోపలనే ఇరిగిపోయినాయి. ఇక్కడ బాగా ఇంజరీ అయిపోయింది, రప్చర్ అయిపోయింది. ఆ నరాలు ఉంటాయి కదా, బ్రెయిన్ స్టెమ్ అదంతా రప్చర్ అయిపోయింది. ఇంకా బ్రెయిన్కి బాడీకి సంబంధాలు తెగిపోయినాయని చెప్పినారు. బ్లడ్ సప్లై లేదు, బ్రెయిన్కి బ్లడ్ సప్లై లేనప్పుడు ఏమవుతుంది సార్, ఇక బ్రెయిన్ అంతా కొలాప్స్ అయిపోతుంది కదా, అదే జరుగుతుంది. అయినా కూడా మేము ఎలాగైనా ప్రయత్నం చేసి బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నాం సార్, కానీ స్కోప్ అయితే ఏం లేదంటున్నారు సార్. అంటే ఇక్కడ మీరు అవయవ దానం గురించి కూడా చర్చ వచ్చింది, అసలు అలాంటిది ఏమన్నా మాట్లాడుతున్నారా మీరంటే ఏం చెప్తారు? లేదు సార్, మేము ఇంకా మా అమ్మాయి ఏదో ఒక మిరాకిల్ జరిగి బతుకుతుంది అనే ఆశతోనే ఉన్నాం సార్. అవయవ దానం గురించి మేము ఇంకా ఏమీ మాట్లాడుకోలేదు, ఎవరితో మాట్లాడలేదు సార్. అంటే ఇలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ పట్ల ఏం చెప్తారు? అంటే చాలా రెక్లెస్గా ఇలా రోడ్లపైకి వచ్చి అమాయకుల ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీ కన్నా కూతురు చాలా కష్టపడి డాక్టర్ వరకు చదివింది, ఇప్పుడు యాక్సిడెంట్లో బలైంది. సో మీరేం చెప్తారు? ఇలాంటి వాటి పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఇంత దారుణం జరిగినప్పుడు తల్లిదండ్రులుగా మేము నరకాన్ని అనుభవిస్తున్నాం సార్. ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకేముంటుందో నాకు తెలియదు. చాలా దారుణం సార్. మేమైతే బతుకున్న జీవశవాల్లో బతుకున్నాం సార్. మేము భరించలేకపోతున్నాం ఈ బాధని. ఏదో ఒక రకంగా కాపాడతారేమో, ఏ దేవుడన్నా కాపాడతాడేమో అని మేము ఆశతో ట్రీట్మెంట్ ఇంకా చేయమని అడుగుతున్నాం సార్. ఆ టెస్ట్ తర్వాత డిక్లేర్ చేస్తామంటున్నారు. అది కూడా మా ఫోర్స్ తోటే ఎలాగైనా కాపాడండి అని అడిగితే అది ప్రయత్నం చేస్తున్నారు సార్.